దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని పని, దేవుని సేవ మనకి ప్రథమం అవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. లేకపోతే సెట్ అవ్వదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కష్టార్జితం, నీ ఉద్యోగం, నీ కష్టం, నీ తెలివి, నీ డబ్బు. ఒక చెట్టు కవరా బాబు, అడవిలో ఉన్నావు, ఎడారిలో ఉన్నావు నువ్వు. చెట్టు నీడ కూడా ఉండదు, నీరు దొరకదు, అలాంటి ఎడారిలో ఉన్నావు. పంపితే దేవుడు పంపాలి మన్నా, ఇస్తే దేవుడు ఇవ్వాలి నీళ్లు, వస్తే దేవుడు రావాలి తోడు, కప్పితే దేవుడు కప్పాలి మేఘం, చూపితే అగ్ని చూపాలి దారి. ఇక్కడ అంతా దైవికంగా జరగాలి తప్ప ఐగుప్తు దాటిన మనకు, ఎడారి మధ్యలో ఉన్న మనకు, వాగ్దాన దేశం చేరాల్సిన మనకి, పోరాటాలు చేయాల్సిన మనకి ఇక్కడ లోకల్కి ఏమి దొరకదు. అనుక్షణం పరలోకంపై ఆధారపడి బతకాలి మనం. ఈనాటి ధ్యానం కొరకై సంఖ్యాకాండము 2వ అధ్యాయం. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదవాలి. చదివిన తర్వాత మొదటి అధ్యాయము 52, 53 వచనాలు చదవాలి. అందరూ శ్రద్ధగా వినండి. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెముతో పాలెముల నడుమ సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతి వాడును తన తన వరుసలో సాగి నడవవలెను. మొదటి అధ్యాయం 52. ఇశ్రాయేలీలు తమ తమ సేనల చొప్పున ప్రతి వాడును తన తన పాలెములో తన తన ధ్వజమునొద్ద దిగవలెను. ఇశ్రాయేలుల సమాజము మీద కోపము రాకుండానట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తము ద్వారా నీ కృపా సింహాసనం జరి ప్రార్థిస్తున్నాను. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా అల్పుడుగు ఈ మీ సేవకుని అద్భుతమైన మీ హస్తముల్లో దాచి మీ అగ్నితో కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మహిమగల మీ సేవకైన మీ పాత్రగా చేసుకునండి, వాడుకోనండి. సకలాటంకాల అభ్యంతరాలు శోధలేసి నమ్మలు కొట్టివేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవుడు మీకు లొంగిపోతుండగా మీరే ప్రకటించేవారిగా, గ్రహింపు చేయవారిగా, ఒప్పింప చేయవారిగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ప్రియులారా, సంఖ్యాకాండము అందరి ఆత్మీయ పాఠాలు అనే శీర్షికతో యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానముల ద్వారా సిద్ధించబడ్డ సకల ఆశీర్వాదాలు ఓ క్రైస్తవుడు లేదా దేవుని సంఘం ఎలాగూ సమకూర్చుకోవాలో, ఎలాగూ సంపాదించుకోవాలో తెలుసుకునే లేదా ఆ విధమైన ఆత్మ సంబంధమైన ఒక పోరాటము చేసే ఆత్మీయ అనుభవాలను మనము ధ్యానిస్తున్నాం. మరో విధంగా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మీయ పోరాటానికి సంబంధించిన ఒక అద్భుతమైన ధ్యానం ఇందులో మనం చేస్తున్నాం. ఇది మన పితరులకు ఇశ్రాయేలీలు ఆ కాలంలో చేసిన పోరాటాన్ని చరిత్రగా చెప్పుకునే విషయం కాదు. అవన్నీ యుగాంతమందున్న వారికి సంభవించి, వారికి ఆ కాలములో సంభవించి యుగాంతమందున మనకి బుద్ధి కలుగుటకే వ్రాయబడ్డాయనే పౌలు గారి వ్యాఖ్యానం ప్రకారం అందులో మనము బుద్ధి తెచ్చుకోవలసిన, మనం బుద్ధి నేర్చుకోవలసిన విషయాలు ఉంటాయి కనుక అది నిజంగా సాదృశ్యంగానే వారికి సంభవించింది. వాస్తవంగా మనం చేయాల్సిన పోరాటమే కనుక ఈ విషయాలు ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పోరాటములో లేవీయుల పాత్రను గురించి, వారితో మనకు ఉండాల్సిన అనుబంధాన్ని గురించి ఇత్యాది విషయాలు, వారి ప్రాముఖ్యతను గురించి కొన్ని మాటలు మనం గత వారం చూసాం. ఈ పూట మరొక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని మీ ముందుకు తేవడానికి పరిశుద్ధాత్మ నన్ను సిద్ధపరిచాడు. బిడ్డలారా, మనము చదువుకున్న వచనాలు చూస్తే అక్కడ ప్రధానంగా వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, సంఖ్యాకాండములో 2వ అధ్యాయములో 17వ వచనములో ప్రత్యక్షపు గుడారము
లేవీయుల పాలెముతో పాలెముల నడుమ సాగి నడువవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడువవలెను. అలాగే ఇశ్రాయేలులు తమ తమ సేనలు చొప్పున ప్రతివాడును తమ తమ పాలెములో తమ తమ ధ్వజమును దిగవలెను. ఇశ్రాయేలీయుల సమాజం మీద కోపము రాకూడనట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, నా వైపు చూస్తూ మీరు వినండి. ఇది వెరీ సింపుల్ పాయింట్ బట్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ మోస్ట్ నెగ్లెక్టెడ్ పాయింట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. మీరు చూస్తే దేవుని బిడ్డలారా, ఇదంతా ఒక పాలెము అనుకుంటే దీని మధ్యలో కేంద్ర స్థానములో ప్రత్యక్ష గుడార నిర్మాణం జరిగించాలి. బాగా వినండి, బాగా వినండి. ఇదంతా స్థలం అనుకుంటే, సినాయి అరణ్యం అనుకుంటే, ఈ అరణ్యము మధ్యలో ఒక చోట కేంద్ర స్థానములో ప్రత్యక్ష గుడారం నిర్మించాలి. ఆ ప్రత్యక్ష గుడారం నిర్మించిన తరువాత ఇశ్రాయేలుల 12 గోత్రములు తూర్పున 3, దక్షిణమున 3, పడమర 3, చివరిగా ఉత్తరమున 3. తూర్పు ఇటు వస్తే పడమర ఇటు ఎందుకు ఉంటుంది? తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తర దిక్కులు కూడా మర్చిపోయారు. దేవునికి స్తోత్రం. చక్కగా ఆ క్రమం ఎందుకు అంటే దానికి కూడా లెక్క ఉంది, గొడవ ఉంది. నెక్స్ట్ మనం రాబోయే రోజుల్లో చూస్తాం అవన్నీ. ఒక్కొక్క వైపున 3 గోత్రములు చొప్పున దిగాలి. మధ్యలో మాట్లాడాలి. ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఒక్కొక్క దిక్కున 3 గోత్రముల చొప్పున 12 గోత్రములు దిగాలి. ఈ ఇశ్రాయేలు ప్రజల గోత్రములకును ప్రత్యక్ష గుడారమునకు మధ్యలో లేవీయులు ఉండాలి. ఎందుకు ఉండాలి? 2 ప్రధాన కారణాలు. ప్రత్యక్షపు గుడారము యొక్క కార్యములన్నయు భారములన్నయు లేవీయులే మోయవలను చేయవలను గనుక దానికి అందుబాటులో ఉండాలి. రెండవది, ఇది దేవుని వైపు ఉన్న కారణం. ఇటు ప్రజల వైపు కారణం ఏమిటంటే దేవుని కోపము పాలెములో ఉన్న ప్రజల మీదకి వచ్చి అకస్మాత్తుగా వారు నాశనమైపోకుండా కోపముతో యెహోవా వారి మీద పడకుండానట్లు వీరు ప్రత్యక్ష గుడారమునకును ఇశ్రాయేలుల పాలెమునకు మధ్యలో వీళ్ళు ఉండాలి. దేవుని ప్రజలారా, అలా ఎక్కడైనా మనం మజిలీ చేసినప్పుడు, మజిలీ అంటే ప్రయాణం మధ్యలో ఆగేది, ఒక బస, చిన్న స్టాప్, శాశ్వత నివాసం కాదు. ప్రయాణం మధ్యలో ఏకబిగిన కాలినడకన కంటిన్యూగా వెళ్ళలేరు కనుక అలసినప్పుడు అక్కడక్కడ ఆగి కాస్త బండ్లెక్కి తెచ్చుకొని మళ్ళీ వెళతారే, అలా ఆగుటను మజిలీ అంటారు. అలాంటి మజిలీ చేసినప్పుడు సరిగ్గా ఇదే క్రమములో గుడారమును మొదట ప్రతిష్ఠించాలి. ఆ తరువాత లేవీయుల గుడారములు వేసుకోవాలి. ఆ తరువాత ఇశ్రాయేలుల 12 గోత్రముల గుడారములు ఉండాలి. ఇక్కడ ప్రధానంగా మనం చూసేది ఏమిటంటే ఇలాగే వారు దిగవలెను, ఇలాగే వారు సాగవలెను అన్న మాటలు మీకు అక్కడ కనిపిస్తున్నాయి. 17వ వచనంలో చూస్తే లేవీయుల పాలెముతో పాలెముల నడుమ దాన్ని సాగి నడువవలెను. వారెట్లు దిగుదురట్లే తమ తమ ధ్వజులు బట్టి వాడు తమ తమ వరుసలలో సాగి నడవవలెను. అంతేనా? కాబట్టి జాగ్రత్తగా నా మాటలు వినండి ప్రియులారా. మీరంతా పట్టుకోవాల్సింది ఏమిటంటే మొదట ప్రత్యక్ష గుడారం, తర్వాత లేవీయులు, తర్వాత ఇశ్రాయేలీలు. ఏదో మధ్యలో ఉన్నారు అనే దానికి కూడా ఏమని వాడాడు? ఇశ్రాయేలుల పాలెమునకును ప్రత్యక్ష గుడారమునకు మధ్య లేవీయుల పాలెము ఉండవలెను అంటున్నాడు. అది పాలెములో ఒక భాగము కాదు, గుడారములో ఒక భాగము కాదు,
గుడారమునకు ఇశ్రాయేలు పాలెములకు మధ్యలో ఒక ప్రత్యేక పాలెముగా లేవీల పాలెమును ఏర్పాటు చేశాడు. వాళ్ళు సాగినప్పుడు అదే వరుసలో నడవాలట, ఆగి దిగినప్పుడు అలాగే దిగాలట. అంటే ఇది గుడారం అనుకోండి, దీనికి తూర్పున ఏ ముగ్గురు ఉన్నారు? గుడిసెలు వేసుకొని, గుడారాలు వేసుకొని. ఉత్తరానికి ఎవరున్నారు? పడమరకు ఎవరున్నారు? దక్షిణానికి ఎవరున్నారు? అవన్నీ ప్యాక్ చేసుకుని నెత్తిన పెట్టి నడిచినప్పుడు కూడా అదే క్రమంలో నడవాలి. గుడారం సెంటర్లోనే ఉండాలి, వీడి నడుస్తూ ఉండాలి, వీళ్ళు ఇక్కడే నడవాలి, వాళ్ళు అక్కడే నడవాలి. అంటే వాళ్ళు నివాసమైన, వాళ్ళ ప్రయాణమైన, విన్నారు నా మాట? వారి నివాసమైన, వారి ప్రయాణమైన ప్రత్యక్ష గుడారపు కేంద్రంగానే ఉన్నది. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకు చాలా సీరియస్గా తీసుకోవాలి అంటే అద్భుతమైన మర్మం కనుక కాదు, అత్యధికంగా నిర్లక్ష్యం చేస్తున్న పాయింట్ కనుక. ఓకే, ఇది మాకు తెలిసిన భావనే, మేము ఇంగ్లీష్లో దీన్ని క్రైస్ట్ సెంట్రల్ లైఫ్ అంటాం. మీరు అంత మంచి మంచి కాస్ట్లీ పదాలు ఎన్నో చెప్పచ్చు, 100 పదాలు. కానీ మీ లైఫ్ ఎలా ఉంది చెప్పండి, మీ సాక్ష్యం చెప్పండి. మీ తెలివిని ప్రదర్శించడం కాదు, మీ జ్ఞానాన్ని కుమ్మరించడం కాదు, మీకున్న భాష నైపుణ్యాన్ని, వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం కాదు. నీ నివాసము మందిర కేంద్రంగా ఉందా? నీ ప్రయాణము మందిర కేంద్రంగా ఉందా? నీ లైఫ్ కానీ, లైఫ్ జర్నీ కానీ, నీ సకల ప్రయత్నాల్లో కానీ చర్చ్ అనేది, క్రీస్తు అనేవారు సెంటర్గా ఉన్నారా? ఏడు రోజుల్లో ఒక రోజు, అది కూడా 3 గంటల్లో 1 గంట నీ ప్రయాణానికి, నీ తిరుగుడికి, నీ తిండికి, మాక్సిమం 2 hours కూడా కష్టమే. ఆఖరిలో వచ్చి ఆమె అని చెప్పి సందేహించిపోయే వాళ్ళు బోల్డ్ మంది, బోల్డ్ సంఘాలు. దేవుని మహాకృప అంత దౌర్భాగ్యవేత్త మనకు లేదు, కానీ కొద్ది గొప్ప బాగానే దిగబడుతున్నారు, కొంచెం అటు ఇటుగా. నేనేమంటున్నానంటే బిడ్డలారా, చిన్న బోర్డు మీద గీసి చూపించే చిన్నపిల్లలు కాదు, కానీ మీరు ఊరికి ఆలోచించండి. ఒక 3 సున్నాలు గీసుకోండి. ఆ ఇన్నర్ సర్కిల్ ఏదైతే ఉందో అది ప్రత్యక్ష గుడారం, ఆ మధ్యలో ఉన్నది లేవీల పాలెము, ఆ ఔటర్ సర్కిల్గా ఉన్నది దిగినాదే, నడిచినాదే. ఎక్కడదాకా? మీ ఆధ్యాత్మిక ప్రయాణ ప్రారంభమైన, మధ్యలోనైనా ముగింపు దాకా మనకున్న క్రమం ఏమిటంటే మొదట గుడారము, తర్వాత లేవీలు, తర్వాత ఇశ్రాయేలీలు. ఇది ఏమాత్రం మానవ సాధారణమైనటువంటి లోకరీతి ఆలోచించి వారికి రుచించని విషయం. ముందు దేవుని మందిరం కట్టాలి, తర్వాత లేవీల పాలెం వేయాలి, తర్వాత మేము గుడారాలు కట్టుకోవాలి. మాట ఇష్టమైద్దా ప్రపంచంలో ఎవరికైనా? కష్టపడేది మనం, ఉద్యోగాలు చేసేది మనం, డబ్బులు తీసుకెళ్లేది మనం, సందాలు ఇచ్చేది మనం, దశంభాగాలు మనే, కానుకలు మనే. ముందు మన పాలెములో, ముందు మన గుడారము, ముందు మనం సెటిల్ అయితే కదా పాస్టర్ గారికి తునవ పరం సొత్తకి. ఎవరి కామన్ సెన్స్ కూడా ఒప్పుకోదండి. ఎందుకు ఒప్పుకోదంటే నా కష్టార్జితం అనిపిస్తుంది కనుక, నా రెక్కల కష్టం అనిపిస్తుంది కనుక, నా ప్రయాస అనిపిస్తుంది కనుక, నేను చెమటొచ్చి సంపాదించాను, ఇది ఎవడి సొమ్ము కాదో అనిపిస్తుంది కనుక. విడలారా, వింటున్న వారందరూ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. వీళ్ళు సీనాయి అరణ్యములో ఉన్నారు అన్నమాట మనం చూస్తున్నాం ఇక్కడ మొదటి వచనములో. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ మాట చెప్పండి. ఆంగ్లములు కూడా విల్డర్నెస్ అన్నాడు, ఇక్కడ కూడా అరణ్యం అన్నాడు, కానీ ఒరిజినల్గా మీరు చూస్తే ఆ ప్రాంతాలకు వెళ్తే అక్కడ అడవి ఉండదు అసలు. కేవలం అది భయంకరమైన, దారుణమైన ఎడారి, భీకర ధ్వని కలిగిన ఎడారిలో అనేటువంటి ప్రస్తావనలు 1-2 చోట్ల చేయబడ్డాయి బైబిల్లో, కానీ ఎక్కువ శాతం అరణ్యం అని అలవోగ్గా వాడేశారు. నాకున్న అవగాహన మేరకు అది తర్జుమా దోషమే. అక్కడ అరణ్యమే లేదు, అక్కడ ఉన్నదంతా ప్రధానంగా ఎడారే. మీకు సింపుల్ లాజిక్ చెప్తాను, అరణ్యమే కనుకైతే పగలు మేఘస్తంభం అంత అవసరం ఉండదు, చెట్లుంటాయి కాబట్టి.
ఒక బండ తమ వెనకాల వచ్చేంత అవసరం ఉన్నది. అరణ్యములో జంతుజాలం ఉంటుందంటే నీటి లభ్యత, నీటి వనరులు ఉంటాయి, లేకపోతే జంతువులు చచ్చిపోయినాడు. ఆ సింపుల్ లాజిక్ అది, కొట్టు చచ్చిపోకర్లా. పగలు మేఘస్తంభమై, ఆ మెలికలన్నింటి కారణం ఏంటి మరి? కనుక నువ్వు ఆలోచించాల్సింది ఏమిటంటే అదొక భయంకరమైన ఎడారి. నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళి ఎటు చూసినా నీకు నీటి చలమ కనపడదు, చెట్టు నీడ కనపడదు, ఏ తోడు కనపడదు. నువ్వు వ్యవసాయం చేసుకుని బతుకుతావా ఎడారిలో? వ్యాపారం చేసి సంపాదిస్తావా? మేము ఐగుప్తులో పచ్చిగట్టుతో పచ్చిగట్లు కలిసేవాళ్ళం అండి, మేము కష్టజీవులం అండి. ఏది ఇప్పుడు పడు కష్టం చూస్తావు ఎడారిలో? ఏం చేస్తావు నువ్వు? వ్యాపారమా, వ్యవసాయమా? ఆ ఇసుకలో ఏం చేస్తావయ్యా? లోకమును వదిలిపెట్టిన మనకు, ఆశలు వదిలిపెట్టిన మనకు, లోకరీతిని సంపాదించుకునే క్రమాలు వదిలిపెట్టిన మనకు, ఏదైనా దేవుడిస్తేనే దేవుడిచ్చిందే అనే క్రమంలోకి వచ్చేసిన మనకి దేవుడు సెకండరీ ఎట్లవుతాడు? చర్చ్ సెకండరీ ఎట్లవుతుంది? సెకండ్ ప్రయారిటీ దేవునికి, దైవత్వానికి, ఆధ్యాత్మిక ఎలా ఇవ్వగలుగుతాం? ఒకవేళ అలా ఇస్తే నువ్వు ఇంకా ఐగుప్తులో ఉన్నట్టు కాదా? నేను పల్లె ప్రాంతాల్లో సాధారణ ప్రజానీకానికి ఈజీగా అర్థం అవడానికి సరదాగా చెప్తుంటాను. ముందు పొట్ట పూజ చేసుకుంటారు, దేవుడు పూజ చేస్తావేట్రా అని, ఈజీగా అర్థం అవడం కోసం. మొదట దేవుడికి దండం పెట్టుకోవాలి, దేవుడికి కదా నైవేద్యం పెట్టిన తర్వాత కదా నువ్వు తినాలి. నువ్వు గవర్నమెంట్ తినేసి అప్పుడా? దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది, వారు ఎట్లు దిగుదురో అట్లే సాగి నడవవలెను. నేను ఆగమన్న చోట్ల వారు తమ తమ ధ్వజముల చొప్పున, తమ తమ శరల చొప్పున అట్లే దిగవలెను. ఈ పూట అందరూ సీరియస్గా వినండి బిడ్డలారా. మొదట దేవుడు అనండి, తర్వాత దైవజనుడు అనండి, తర్వాతే మేము అనండి. మింగుడు పడుతుందా? చాలా కష్టంగా ఉంటుంది, నాకు తెలుసు అది ఎంత కష్టమో. ట్రై చేయండి. మీరు ఎప్పుడు ట్రై చేస్తారో తెలుసా? మేము ఎడారిలో ఉన్నామన్న సత్యం మీకు అర్థమైతే సత్యం ట్రై చేస్తారు. నాకేమీ కొదువలేదు అనిపిస్తే ట్రై చేయరు. దిక్కులేని వాడనో ప్రభో నీ శరణు చొచ్చేతి అంటే అప్పుడు కురుతి. ఆలోచించాల్సిన విషయాలండి ఇవి. మన ఎదుట సుదీర్ఘ ప్రయాణం ఉన్నది. మన స్వాస్థ్యములో 7 జాతుల వారు ఆక్రమించుకొని కూర్చొని ఉన్నారు. మనం ఎటు పడతాడు చేతులు ఎటు పడతాడు ఎగిలి స్వాస్థ్యాన్ని పొందుకోలేం. మధ్యలో గుడారాన్ని పెట్టుకోవాలి, అనగా మందసాన్ని పెట్టుకోవాలి. కెరూబుల లెక్కల కింద కరుణాపీఠం దిగివచ్చే దేవుని మహిమను కలిగి ఉండాలి. ఆ మహిమను కాపాడుకుంటూ, ఆ ప్రతిష్టను నిలబెట్టుకుంటూ, లేవీయుల భుజముల మీద దాన్ని మోయబడుతూ ఉండగా, దాని చుట్టూతా ఏ గోత్రము ఏ వైపున నిర్దేశించబడ్డారో అక్కడే నివసిస్తూ అలాగే సాగుతూ మెల్లిమెల్లిగా 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 మనకు వాగ్దానం చెప్పిన స్థలానికి వెళ్ళిపోవాలి. ఈ బరువుతో, ఈ క్రమంలో అనండి. వెయిట్ లిఫ్టింగ్ చేసేవాడికి చాలా బరువు ఎత్తాలి, కానీ కొంచెం అన్నిటి చెదిరిపోయిన పర్లేదా? ఈ షార్ట్ పుట్ ఇచ్చేవాడిని చూడండి, కిరకిర తిరుగుతుంది, మనకి ఏం జరుగుతుంది అర్థం అవుతుంది. గిరట ఎత్తాడు ఈలోపు ఎప్పుడు ఆడి ఇసరటం ఎంత ముఖ్యమో ఆడు మళ్ళీ పద్ధతిగా నుంచోవలసిన చోట నుంచోవడం అంతకన్నా ఇంపార్టెంట్. ఆ ఊపిరి కొంచెం అడిగి చెదిరిపోతే మొత్తం చెదిరిపోయినట్లు లెక్కే. అందుకనే పౌలు పదే పదే జట్టి అయిన వాడు నియమ ప్రకారం అనేది. అందుకే నువ్వు మోసే బరువు ఎంత ముఖ్యమో నువ్వు ఉండే క్రమం కూడా. ఖాళీగా ఏమి లేవండి మేము బోల్డ్ మరి పరిచర్లో నలిగిపోతాం. ఎంత నలిగిపోయినా క్రమంగా నలిగిపోవాలా, అంతే. నలగటం కూడా క్రమమే. మరి కొంచెం అటు ఇటుగా అవుతుందని నవ్వకూడదండి. కడుపులో భయం ఎట్లా ఉండాలా?
మన మధ్యలో యెహోవా మహిమ ఉన్నది. ప్రత్యక్ష గుడారం ఉంది, కరుణాపీఠం ఉన్నది, కిరుబుల రెక్కల కింద సర్వశక్తి గల దేవుడు చాసినుడై ఉంటాడు. అమ్మో, పాలెములో యెహోవా సంచరించును గనుక మీ పాలెము కూడా పరిశుభ్రము ఉండవలను. ఎలాంటి రూల్స్ ఉన్నాయండి? మందిరం చుట్టూ తుడిసేస్తాం కాదు. మీ పాలెములో యెహోవా సంచరించును గనుక మీ పాలెము కూడా పరిశుద్ధముగా ఉండవలను. అందుకనే క్రైస్తవుడు శరీర శుద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. అది ఎలా పడతారు తెచ్చుకొచ్చేస్తారు దేవుని స్తోత్రం. ఇవి ఎక్కడ భరించేది? ప్రభు స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఎందుకంటే ఎవని కంపు వానికేమో పరుని కంపు పైబడి చంపని శాస్త్రం ఒకటి ఏడ్చింది. అంచేత మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోండి. మొదట దేవుని నివాసం, మొదట దేవుని మందిరం, ఆ తర్వాత దైవజనులు, లేవీలు. ఆ ఊరుకోండి, మనకు దేవుడు ఒకటి చాలు, మధ్యలో ఇల్లు ఎందుకు తలకాయ నొప్పి? మనం ప్రార్థన చేసుకుని దేవుడు ఏనా? మనం ఆరాధన చేస్తే అభిషేకం రాదా? మనం ప్రశ్న చేస్తే ఎవరు మారరా? మధ్యలో తలకాయ నొప్పి ఏంటి? నీకు ప్రసంగం వచ్చేమో, పాట వచ్చేమో, ఆరాధన వచ్చేమో, నీకు మంచి స్కిల్స్ ఉన్నాయేమో, కానీ దేవుని కోపమును అడ్డుకొనగలిగినట్లుగా దేవుడు లేవీల్ని సేవకులు ఏర్పాటు చేశాడు. పాట ఎవడైనా బావచ్చు, ప్రసంగం ఎవడైనా చేయొచ్చు అండి, విషయం అది కాదు. దేవుని కోపమును ఆపగలిగిన విజ్ఞాపన చేస్తున్నవాడు దైవజనులు. అందుకనే లేకపోతే అతను మనలాంటి మనిషి, 20 చేతులు 30 తలకాయలు లేవు కదా. మరి దర్జాగా అతను కూర్చోవటం ఏంటి? మనం పొద్దుగుకులు కష్టపడిపోయి తీసుకెళ్ళి సందాతం చేతులు పెడతాం ఎందుకు? వయసు ఎలాగున్నా, ర్యాంక్ ఎలాగున్నా, రేంజ్ ఎలాగున్నా, రంగాలు నిలబడి దండం పెడతాం ఎందుకు? పాట నువ్వే బాగుపడతావు, ప్రసంగం నువ్వే బాగు చేస్తావుగా, మరి దండం ఎందుకు పెట్టాలా? అతడు చేయుచున్న ఒక పని మనుషుని పరిధిలో లేని పని ఏమనగా దేవుని కోపమునకు అడ్డుపడుచున్నాడు. మోషే గారు మీ సాక్ష్యం చెప్పడానికి మోషే గారు ఏం చెప్పారు? ఆయన ఉగ్రతను భరించుచున్న దినములని గడిపితిమి. 40 ఏండ్ల పాటు మేము మేఘము కింద నడిచిమే చెప్పొచ్చుగా, అన్న అబద్ధమా? నిజమేగా. అగ్ని వెనుక నడిచిమే నిజమేగా, అబద్ధం కాదుగా. నేను మేఘములో కూర్చుండి యెహోవాతో మాట్లాడు నిజమేగా, అబద్ధం కాదుగా. నేను ఒక మనుషుడితో మాట్లాడినట్టు యెహోవాను ముఖాముఖిగా మాట్లాడితే నిజమేగా, అబద్ధం కాదుగా. ఇవన్నీ చిన్న పాటలు. అసలు పార్ట్ ఏంటంటే, అసలు పార్ట్ ఏంటి? నీ ఉగ్రతను భరించుచు నీ మధ్యనములన్నీ గడిపా. మోషే రాసిన పాటలో కాస్ట్లీ పాయింట్ అది. మనం అనుకున్న మోషే దినములనియు మేఘము కింద బతికెను, కృపలో నడిచెను, అగ్ని వెనక తిరిగాను, ఇలాంటి అందమైన మాటలే మనకొచ్చును. కానీ మోషే గారి సాక్ష్యం ఏంటి? నీ ఉగ్రతను భరించుచిన మా దినములన్నీ బతికామయ్యా. వీళ్ళేదో తెంగర పని చేస్తారు, సర్రమని కోపం వచ్చేస్తారు, అడ్డుపడుతుంది. ఇదే పని సరిపోయింది నాకు 90 ఏళ్ళను. బెసలేలు వంటి వారు ఉన్నారు, యెహోషువ వంటి వారు ఉన్నారు, కాలేబుల వంటి వారు ఉన్నారు, నిండు మనసుతో నడిచిన వాళ్ళు ఉన్నారు, నిపుణత కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుని కోపమునకు అడ్డుపడుతున్న విజ్ఞాపనకర్తలుగా దేవుడు తన సేవకులను పెట్టుకున్నాడు. ఎందుకని చెప్తాను, మన తర్ఫీదులో ఉన్న బిడ్డలకు కానీ, సేవకులు స్కూల్స్లో కానీ, ఓరు బాబు ప్రసంగం అయితే ఎవరు పడతాడు చెప్తాడు రా బాబు. దేవుని కోపానికి అడ్డుపట్టుకొని రావాలి. దేవుని ఉగ్రత ప్రజల మీదకి రాకుండా అడ్డుపట్టుకొని రావాలి. ఆ కోపాన్ని నువ్వు ఫేస్ చేయాలి, ఆ ఉగ్రతను ఫేస్ చేయాలి, ఆ మంటను ఫేస్ చేయాలి, ఆ మరణమును ఎదుర్కోవాలి. నువ్వు ఏం తమాష కాదు. వాళ్ళ ప్రాధాన్యతలను తెలియచేస్తూ ఏమంటాడు సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో, మోషే అయినను యెహోవా నిబంధన మందసమైనను వారితో పాటు వెళ్ళలేదు, అందుకే వారందరూ చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 44 సంఖ్య 14:44. అయితే వారు మూర్ఖించి ఆ కొండనకు ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను
పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. ఆ, అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీలను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఏమండోయ్ ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరూ చచ్చిపోయింది ఎక్కడండి? మాట్లాడాలా? ఏ కొండ మీద అండి మాట్లాడతలేదు మీరు? మోరియా కొండ మీద, ఓరియపు కొండ మీద, కనాను కొండకు వచ్చేసారండి బాబీళ్ళు. ఇప్పుడు చెప్పండి, మీరు ఈ కొండ వరకు వచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఐగుప్తును దాటారు, సముద్రాన్ని దాటారు, మారాను దాటారు, మన్నాను తిన్నారు, బండలోటివి తాగారు, అమాలేకులు జయించారు, యోర్దాను కూడా దాటేశారు. దేవునికి స్తోత్రం. పోను అనుకో, అందాక ఊరక చెప్తున్నానులే. ఎన్నెన్నో చేశారు కదరా బాబు వీళ్ళు. ప్రధానమైన పాయింట్లు ఏమిటంటే, అందాక విగ్రహారాధన చేసి తిరుగుబాటు చేసి కొంతమంది వచ్చారు, వ్యభిచారం చేసి తిరుగుబాటు చేసి కొంతమంది వచ్చారు, మాంసాహారంగా తిరుగుబాటు చేసి కొంతమంది వచ్చారు. ఈ తిరుగుబాటు బ్యాచీలలో వీళ్ళేరు అంటే అర్థం ఏంటి? వీళ్ళు చాలా పరిశుద్ధులు, యోగ్యులు, నీతిమంతులు. తమ కళ్ళ ముందే వ్యభిచరించి చచ్చిపోతుంటే ఆ బ్యాచ్లు వీళ్ళు చేరలేదు. తమ కళ్ళ ముందే నాయకత్వం తిరుగుబాటు చేస్తుంటే ఆ బ్యాచ్లు చేరలేదు. తమ కళ్ళ ముందే మాంసాహారంతో కొట్టుకు చేస్తుంటే అందులో చేరలేదు. ఐగుప్తు వదిలిన మొదలుకొని క్రమములో, భక్తిలో, పరిశుద్ధతలో, నీతిలో నమ్మకంగా బతికిన వాళ్ళు. ఇంతకాలం భక్తిని కాపాడుకొని ఎక్కడ చచ్చారు? వచ్చి కొండెక్కి దిగితే వాగ్దాన దేశం అని కడక చచ్చిపోయారు. ఏంటి జరిగిన పొరపాటు అంటే, వెళ్ళిపోదాం అనే మూమెంట్లో దేవుడు అన్నాడు, అంతా కాకండి నేను చెప్తాను, వెళ్తురిగాను అన్నాడు. అబ్బాయి ఇన్ని బాధలు పడి ఇన్ని పోరాళ్ళు లేసి వచ్చి జస్ట్ కొండెక్కి దిగితే వాగ్దాన దేశం అన్న మూమెంట్లోకి వచ్చాక ఇప్పుడు ఆగమంటావేంటి పాస్టర్? కొన్నిసార్లు పాస్టర్లతో పై చేయి కోసం, ఆధిపత్యం కోసం ఇలాంటి దుర్మార్గ ప్రసంగాలు చేస్తారు. గ్రిప్ కోసం, చర్చి మీద హోల్డ్ ఉండాలని. వాళ్ళు చెప్పింది అలా చేసి ఎక్కర్లా, పదవయా అలా చెప్తారా పదవయా అని చెప్పేసి కొంతమంది ఎక్కారు. అలా ఎక్కువ ధైర్యం చేసాను లేదు బైబిల్లో. వారు మూర్ఖించి కొండ ఎక్కారు. నీ సూపర్ తెలివికి బైబిల్లో ఉన్న అందమైన పేరు అది. వారు మూర్ఖించి కొండనెక్కిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెమును నుండి. ఇప్పుడు మందసం లేకపోతే ప్రభావం లేదనుకో, మరి మోషే అని సపరేట్గా మోసే ఉంటే కనీసం ఆ కోపానికి అడ్డన్న పడేవాడుగా. ఇక మందసమే లేనప్పటికీ మోషే అని మళ్ళీ రైట్ ఎందుకండి అనిపించవచ్చు. మందసం లేకపోతే మహిమ లేదు, ప్రభావం లేదు, సన్నిధి లేదు, ఓకే. మరి ఆయనే లేనప్పటికీ మోసే ఎందుకంటే ఆ మహిమకు సమానం కాదు, ఆ ప్రభావానికి సమానము కాదు. అది లేకపోయినా మోసే ఉంటే సాలని కాదు, కనీసం ఆ కోపమన్న ఆపుతాడు కదా, ఆ ప్రభావాన్ని తేలిపోతే. అయ్యా దండం పెడతాను, ఇంకొకసారి కొన్ని రోజులు ఎట్టగా టోర్చుకెళ్ళి తీసుకెళ్ళి అందులో పెట్టేస్తాం. దేవుని స్తోత్రం. రెక్కల మీద మోసుకొచ్చావు ఇక్కడ సాగుకోవటం మాకు నీ దండం పెడతానయ్యా. ఎట్టగట్టు అడ్డుపడి బజ్జులాడేవాడు, ఆయన పనేదే కదా. ఆ రాత్రి వారిని యెహోవా నశింపజేకున్నట్లు యెహోవా ఏర్పరచుకున్న సేవకుడు మోషే ఆ రాత్రి అంతా యెహోవా సన్నిధిని వారికి అడ్డుపడెను. ఏదో తిప్పలు పడతాడు అని చేతనే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మీకు దేవునికి మధ్యలో ఎప్పుడు దైవజనులను పెట్టుకోండి. దేవుని బిడ్డలారా, మధ్యలో దైవజనులను పెట్టుకోకుండా మేమంతా డైరెక్ట్ అండి ఇది కొత్త నిబంధన కాలం అండి, సూపర్ అని కొత్త నిబంధన కాలంలో పోతే చెప్తున్నాను రా బాబు నేను మీకు. ఎక్కడ రాసుకొచ్చావో లేనిపోని టీవీలో ప్రసంగాలు, జాగ్రత్తగాను. సింపుల్ సూత్రం చెప్తాను. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం అంటే కొత్త నిబంధన పాత నిబంధన? ఒక పుస్తకం జోలో పెట్టుకొని తిరుగుతాడు అని అడగండి. అడికి ఎలాగా 39 పుస్తకాలు తెలియదు, పోనీ 27 అని తెలుసలేదు అడిగి. చిన్న పుస్తకం జోబు పెట్టి తిరిగేస్తుంటాడు. ఒక చెప్పేసుకున్నాడు, కలచోడు ఒక కొంటెద్దం పెట్టుకున్నట్టు. ఒకటేట్రా నాకు అర్థం అవుతుంది. ఏమిరానంటే అది పాత నిబంధన కుట్టివేయబడి. పాత నిబంధన అంటే ఏట్రా? ఆ 39 పుస్తకాలు పాత నిబంధన కొన్నాడు ఆడు. ఆ 39 పుస్తకాలు పాత నిబంధన అమలులో ఉన్న కాలంలో రాయబడ్డ పుస్తకాలు. అంత పొడిగాడికి ఎక్కడ తెలుసు? ఇప్పుడు చదివితేగా బైబిల్. ఎవడో చెప్పింది అంటాడు, ఒక ముక్క ఏరుకొస్తాడు ఆడి దగ్గర, వీడి దగ్గర ఒక ముక్క ఏరుకొస్తాడు. యూట్యూబ్లో పెద్ద ప్రసంగంలో 3 నిమిషాలు క్లిప్ కట్ చేసి పెడతాడు. ఈ ముక్కను చూస్తాడు వీడు.
మరి మా భాస్కర్ ఎందుకు అంత మోసుకొచ్చేస్తున్నాడు పెద్ద బైబిల్? అది కొట్టి వేయబడిన క్రీస్తునందు వారికి తేటపరచబడక ఆ ముసుగే ఉన్నది, మా భాస్కర్ గారికి ముసుగు ఉంది, వీడు కూడిపోయినట్టు వీడు చెప్తాడు. సీనాయి కొండ మీద మనుషులలో ఏదైనా పాపం జరిగితే వారు ఎలాగూ దేవుని వద్ద క్షమాపణ పొందాలో తెలియచేస్తూ, ఇదిగో ఈ జంతు రక్తము ద్వారా ప్రాయశ్చిత్తము జరుగును అని చెప్పినది పాత నిబంధన. కొట్టివేయబడింది మానవ తప్పిదములకు జంతు రక్తము పరిహారము అనేది కొట్టివేయబడింది. ఏ పాపానికైనా యేసు రక్తమే అనేది కొత్త నిబంధన. ఇప్పుడు ఎంత సింపుల్ కూడా తెలియదు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ప్రభువాన్ని మార్చునుగా మనస్ఫూర్తిగా చెప్తా లేదంటరా, వాళ్ళు కూడా మారాలి కదా పాపం, వాళ్ళు పోతే ఎట్ట నరకానికి. కనుక మీ కుటుంబానికి ఆశీర్వాదం కలగాలి, మీ జీవితాలకి మేలు కలగాలి, దేవుని సన్నిధి మీతో ఉండాలి, మహిమ మీ మధ్యలో ఉండాలి, గుడారపు వెలుగులో మీ బ్రతుకులు సాగాలంటే మీ లైఫ్ నివాసమైన ప్రయాణమైన మొదట గుడారం, లేవీలు, మీరు. పర్లేదులండి అని కొంతమంది మూర్ఖించి ఎక్కారు. ఇప్పుడు చెప్పండి, మూర్ఖించిన వాళ్ళు ఎవరు? ఆది నుంచి మూర్ఖులు కాదు, బహుపరిశుద్ధులు. ఇప్పుడు నాకు వచ్చిన బాధ అదే కదా, పాపిస్తోడు ఎదవేసాలు ఎత్తాడు, అంతకన్నా మంచి ఏం చేస్తాడని సరిపెట్టుకుందాం. ఈ బుర్రలేని పనులు చేసేవాళ్ళు మంచి వాళ్ళు కదా వచ్చిన బాధ. మంచం మీద అనేక సంవత్సరాలుగా అన్ని రకాల పరిచర్లు తీసుకుంటూ చచ్చిపోతే ఫోన్లే అనిపిస్తుంది, శనక్కి తిరుగుడు చచ్చిపోతే అయ్యో అనిపిస్తుంది. తేడా లేదా? సాగు ఇప్పటికైనా ఒకటే, అది ఇవ్వాను ఇది ఇవ్వాను. మంచం మీద సకల బాధలు పడుతూ చచ్చిపోతే ఫోన్లే బాబా, అతను తన ప్రయాసములు మన విశ్రాంతి పొంది ఉన్నాడు అనిపిస్తుంది. మంచి చలాక్యతలు చచ్చిపోతే అయ్యో దినముల మధ్య కొనిపోబడ్డాడే అనిపిస్తుంది. తేడా ఉంది కదండి. ఇన్ని అనుభవాల్లో దాటి తమ కళ్ళ ముందు ఎన్నో తిరుగుబాట్లు, ఎంతోమంది చచ్చిపోతారు, లక్షల మంది రాలిపోతున్నా వీళ్ళు నిష్ట కలిగి క్రమంగా బతికి కనాను కొండ దగ్గర ఇక్కడ చచ్చిపోయారు. అది కూడా మందస్సుమని మోయిచూ అలిసి చచ్చారు. మూర్ఖించి కొండెక్కి శత్రు చేతులు తనులు తిని చచ్చారు. ఎక్కడ సముద్రం కాడో ఎక్కడ ఇసుకలో చచ్చిపోయిన బాగుండు, కొండ మీద చచ్చిపోయిన అందరూ తెలిసేలాగా. అంతే వారి సేవలు ఎంత ప్రఖ్యాతి నొందినవో వారి పతనం కూడా బాబా చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. అయినను ఆ దినముందు యెహోవా మందసమైనను మోషేను వారితో సాగలేదు, అయినను వారు మూర్ఖించి కొండ ఎక్కిపోయి ఆ 7 జాతుల వారు హోర్మ వరకు తరిమి బహుగా హతము చేసింది. ఇప్పుడు ఇన్ని అనుభవాలు ఏంటి ప్రయోజనం? 800 మీటర్లు 789 మీటర్లు బాగా పరిగెత్తాడండి. అది మనకు ఉపయోగం ఏంటన్నా? వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు అన్నీ బాగా రాశాడండి. బోర్డు ఎగ్జామ్ పోయిందండి చాలు. ఈ ఇంట్లో ఈ చిన్న చిన్న పరీక్షల్లో మార్కులన్నీ ఎవరు మురిసిపోతారంటే పిచ్చి తల్లి ఇంట్లో అమ్మ ఉంటుంది కదా, బాగా చదువుతాడండి మా వాడు. చూడండి పాప ఫస్ట్ యూనిట్ ఇది వీక్లీ చేసి బాబోయ్ అవన్నీ చూపించి ఏడు చేస్తుంటుంది వాళ్ళమ్మ. చేత మీరు సీరియస్గా తీసుకోవాల్సిన మాట ఇది. మీ జీవిత కేంద్రం ఏంటి చెప్పండి నాకు. చాలా ఈజీగా చెప్పాల్సిన ఆన్సర్ క్రీస్తు. క్రీస్తుకు మీకు నడుమ అలాంటిది ఏమీ లేదు, డైరెక్టే అది తిప్పలవుతుంది. ఆ అపోస్తుల కార్యములో 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో పేతురు గారు జరిగిన సంగతి అంతా సాక్ష్యం చెబితే ఏమన్నాడు? పక్కన యొప్పే పట్టణములో సీమోనుని చర్మకారుని ఇంట పేతురు మన దైవజనుడు ఉన్నాడు, అతన్ని పిలిపించుకున్నది. మీరే మాటల వలన రక్షణ పొందవలను ఆ మాటలు అతడు మీకు తెలియచి. స్తోత్రం చెప్పొచ్చు కదా. అడిగితే చూద్దాం అనుకుని దాచుకుంటే స్తోత్రాలు కూడా. గురు బాబా ఏదో పెద్ద పెట్టుబడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధనల సబ్జెక్ట్ ఏనా అక్కడ దాకా ఎందుకు? కొత్త నిబంధన కింగ్ అపోస్తలుడైన పౌలయ్య గారు అట్టు కురమించి కింద పడినాడు, చూపోయింది. దేవునికి స్తోత్రం. ఎవరు కొట్టారు? వెలుగు. వెలుగు ఎవరో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మాట్లాడే వెలుగు
ప్రశ్నించే వెలుగు, దుఃఖపడే వెలుగు, హింసింపబడిన వెలుగు. కింద పడిపోయి ప్రభువా మళ్ళీ నీవెవరు వాడితే ప్రభు అని పలికింది కదరా సౌండ్. మళ్ళీ నీవెవడు అంటే ఇందులో ఎట్టకారమేమీ కాదు, కానీ పట్టపగలు మిట్ట మధ్యాహ్నం సూర్యకాంతికి మించిన వెలుగు వచ్చిందంటే దేవుడే అని అర్థమైంది. కానీ ఆయన ఎవరో, ఎలాగుంటాడు, నన్ను ఎందుకు పడగొట్టాడు, ఏం తెలుస్తలేదు. అందుకని బాబు నువ్వేం తెలిసింది కానీ అంతకని తెలుస్తలేదు, కొంచెం వివరంగా చెప్పుకోండి బాబు అని అడిగితే ఆయన చెప్పటం మొదలు పెడితే, అయితే నేను ఆరాధిస్తున్న దేవుడు అతడే, ఇతడు వేరే అనుకొని చాలా తేడా చేశానే అని పూర్వం నుండి మన ప్రవక్తలు ధర్మశాస్త్రం ఎవరి గురించి బోధించానో అతడినే నేను సేవించుతున్నాను అని చెప్పాడు. అమ్మ బయటకు వచ్చి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడే నాకు అర్థమైపోయింది ఇప్పుడు అని చెప్పాడు అన్నమాట. అయితే ఆ క్రమంలో ప్రభువా అనుజనులు నేను అపోస్తులుగా ఉండాలా, నీ చేతి సాధనంగా ఉండాలా, మరి చూపు లేదే, ఇక్కడే కనులు తెరిచిండాలా, ఇక్కడే మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. అంత అక్కర్లేదు కానీ తిరిగిన వంకరదారులు జారిగా తిన్నని ధనమన్న వీధిలోకి వెళ్ళు, అక్కడ ఒక పాస్టర్ గారు వస్తారు, నీకు ప్రార్థన చేస్తాడు, బాప్తిసం ఎత్తాడు, చర్చి తీసుకెళ్తాడు, కుదురు కొంతకాలం ఉండు, అప్పుడు చేద్దాను. ఇది కూడా పాత నిబంధన నేరా, చిన్న పుస్తకమాడా రే 27 చెప్పురా నాకు. మూర్ఖించి దేవునికి తెలియదు సావదంతా గాబరా. ఎక్కడో వచ్చింది చదువుతారు, నీళ్ళల్లో అని ఉన్నాడు ముంచేస్తున్నాడు, నీళ్ళతో అన్నవాడు చిలకరింపించేస్తున్నాడు, లోకి ఒక సంఘం తోకు ఒక సంఘం, ఇలాగ ఎలాగరా బాబు మీరు చేస్తారు, తప్పు కదా. సకల సంపూర్ణతకు పరిమితి కలదు కానీ ధర్మోపదేశము అపరిమితమైనదని వాక్యం చెప్తుంది. ఈ ఉపదేశం ఒక సముద్రం అండి, నేర్చుకోవాలా. ఆయన కాలకాడ వేసుకో నేను నేర్పుతాను రా బాబు అని బతిమలు చెప్తున్నాడు, ఎంటలేదు ఎవడని. చిన్న కాగితం పట్టుకొని దాని మీద రాసుకొస్తాడు, గది చెలరైపోద్ది పని. ఇప్పుడంతా కాగితం రాత్రం లేదు కదండి, ఇప్పుడంతా తెరిచి పెట్టుకోవడమే కదా టచ్. దాని ఛార్జింగ్ అయిపోవాలా, ఏ సురక్తే ఈడికే ఛార్జింగ్ అయిపోయినట్టే. మా చిన్నప్పటి కాలంలో ఇంత పాపం లేక ఓ పాస్టర్ గారు తను అనుకున్న ఎన్ని చిన్న చిన్న సీపురు పొలాలు పెట్టుకొచ్చాడు. యెహోషువలో సీపురు పొల, కీర్తనలు అన్ని పొలాలు పెట్టుకొని వచ్చాడు. రసం పెంచుకొస్తానే పోతే ఎప్పుడు పొలం రాలిపోతుంది. ఇక చూడ బాబు బాధ, కనుక పిల్లరా అంటే ఏది పొల్ల, అయ్యో పాట ఎత్తాడు తెములుతలేదు. ఇప్పుడు ఎంత ఎత్తే పొలాన్ని కింద పడిపోయి ఉన్నాయి. ఎంత ప్రయాణం చేసినా, ఎంత అలసిపోయినా, రాత్రి పోయి బలిపీఠం కాడ కూర్చొని దేవుని దగ్గర వర్తమానం పొందుకొని, ఇప్పుడు మాకున్న అనుభవం మేము చేసిన వేల 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 ప్రసంగాలు ఇప్పుడు వచ్చి గంటసేపు వాక్యం చెప్పలేమా? ఒక గంటసేపు వాక్యం చెప్తాం, పెద్ద చిత్రం ఎంత సేవ చేశాక. చెప్తానుగా, ఫ్రిడ్జ్లో రొట్టె తీసుకొచ్చి ఓవెన్లో పెట్టి కిక్కి అనిపించి పెడతాం కాదు. మళ్ళీ ఒక తాజా రొట్టె నా బిడ్డలకు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రభు నాకు ఇచ్చిన ప్రతి స్పష్టత, ప్రతి ప్రత్యక్షత తేటగా మీ దగ్గరికి మోసుకొని రావాలా. దొంగ పని చేస్తాక వేనం అప్పదో. మా ఇంటి పక్కన కొత్తగా ఒక సహోదరి హోటల్ పెట్టుకుంది. హోటల్ పెట్టుకుంటే మాకు ఆసక్తి లేకపోయినా తాను బ్రతకాలని ఏదో ఒకటి కొనమనేవారు మా నాన్నగారు. సాయంత్రం పూటలు ఇంత పునుకులు లాంటివి వేసింది, చూడ్డానికి ఎర్రగా కొంచెం బాగానే ఉన్నట్టుగా ఫీల్ వచ్చింది. కొనుక్కొచ్చుకొని తలకు 2 పంచుకొని తింటున్నాం, పుల్ల పులుపు. ఇంట్లో అందరూ కూడా సహనమూర్తులే, అడగరు. నేనేమో ప్రశ్నించకుండా నిద్రపడతా. నాకు నేను పోయి, అమ్మా మీరు ఇంత బాగా పుల్లగంటే, మరి మొన్న ఇడ్లీ వేసానా, పొద్దున అట్లా వేసానా, మిగిలిపోయిన పిండి ఇప్పుడు పునికేసాను, మరి పొలకుండా పోతే ఎలా ఉంటుంది? నువ్వు ఎంత పాపం చేసినా అది అర్థంగా చెప్పావు తల్లి. దాసడి పప్పు దండంతో సరే మొత్తం చెప్పేసినట్టు ఉంది గొడవ. ఇదిగో ఆ వ్యాపారం నాకు వల్ల కాక ఈ తిప్పలు పడుతున్నాను. మొన్నటిది నిన్నది పట్టుకొచ్చి ఏదో గిట్టించేయచ్చు ఆ పూటకి.
నేను మీకు ఎంత ఎంత మీకు చూసుకోండి, మీకు అంటే మీకోసం చెప్తున్నాను, ఎంత పద్ధతిగా సిద్ధపడతానో మీకు అర్థం అవ్వాలి. మీకు అర్థమైంది? ఏదో 4 ముక్కలో చెప్పుకెళ్ళిపోతాం కాదు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి ప్రభు ఏది మాట్లాడుతుందో కనిపెట్టి దాన్ని అంతా మళ్ళీ దాని మీద హోంవర్క్ చేసి దాని మీద మళ్ళీ కష్టపడి ప్రసంగం చేయటం కష్టం కాదు. నా బిడ్డల ఆకలి తీరాలి, వాళ్ళు వాగ్దాన దేశం చేరే అంత బలం వాళ్ళకి రావాలి. ఏదోటి ఇలాగ తాలింపేసి గిట్టుబాటు చేసేయచ్చు, పెద్ద పని ఏం కాదు. స్టార్ హోటల్ సెక్యూరిటీ తెలుసా అని అడిగాడు నన్ను ఒకడు. నాకేం తెలిసింది, ఇప్పుడు అటు ఎంకలు తిరిగే రకం కాదు కదా మనం. అలసిపోయి ఇంటికి వచ్చి ఏదో వంకాయ బెండకాయ వండుకు తింటాం, కానీ స్టార్ హోటల్ మనకేం పని అని చెప్పాడు. ఇప్పుడు మిగిలిపోయినవి ఉంటాయి బాగా ఫ్రిడ్జ్ నిండా, నువ్వు చెప్పంగానే 20 minutes అని ఎందుకంటాడంటే ఆ పాత్రంతా సలబడి నార్మల్గా రావాలా, దాన్ని మళ్ళీ తాలింపేసి మళ్ళీ నూనె పోసి మళ్ళీ మసాలా కొట్టి మళ్ళీ కొత్తిమీర కొట్టి హై ఫ్లేమ్ పెట్టి ఎర్రెక్కించేస్తాడంతే. తీసుకొచ్చి పెట్టేస్తే ఆ వేడికి ఆ మసక వెళ్తురికి నీకేం అర్థం అవుతుంది? రక్తం వేసి తినేసి ఇవాళ హోటల్కి రేపు హాస్పిటల్ కదా, అదేగా. నిన్నటి నుంచి అసలు బాగుండలేదండి. 600 ఫుడ్ పాయిజన్ అనుకోండి స్టార్ హోటల్లో. నువ్వు తిన్నది పాయిజన్ ఫుడ్ కాదు, తిన్నాక నీకు అది పాయిజన్ అయింది. అసలు సూపర్ అది. నా బిడ్డలు అంటే సాగొట్టలేక దేవునికి స్తోత్రం. నేను చెప్పే ఉపదేశం ఒకటే బిడ్డలారా, క్రైస్ట్ సెంటర్డ్ లైఫా, చర్చ్ సెంటర్డ్ లైఫా, నీకు ఈ కాన్సెప్ట్ అసలు ఉందా? జాగ్రత్తగా ఆలకించాలి ఈ మాటలు. ఒకడికన్నా తెలియలేదురా, ఒక్కడికి లేదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు వాక్యాన్ని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు, మన మనస్సు దేవుని సన్నిధి, దేవుని స్థలం, దేవుడు కోరుకున్న ప్రాంతం, దేవుడు వాగ్దానం చేసిన ప్రాంతం, దేవుడు ప్రతిష్ఠించిన ప్రాంతం, దేవుడు దిగి వచ్చిన స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు సంచరించే స్థలం, వాటి చుట్టూ మన మనసు అల్లుకొని ఉండాలి. ఏముందండి ఆ గంటసేపు చర్చి కోసం పెద్ద ఆలోచన అండి. గంటసేపు చర్చి నీ జీవితం. ఎక్కడ దగ్గరలేండి ఒక అరగంట సేపు కూర్చొని మామా అనిపితా మామా అంటకైతే ఎక్కడికైనా సావచ్చు. దేవునికి స్తోత్రం. ఇక్కడికి ఎక్కిరమ్ము అనిపించుకోవాలంటే మాత్రం చోట్లో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఏదో తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం చెట్టు మీద నాకేం భయం, ఇలాంటి పనికి మళ్ళీ పనికి ఎక్కడైనా చావచ్చు, అలాంటికి ఎక్కడైనా చావచ్చు. కానీ ఆత్మయ్యో పెళ్లి కుమార్తె రమ్మని చెప్పుచున్నారు. ఆత్మ చెప్పుచున్న స్వరం వినబడి ఇలాంటి అనుభవాల కంటే కొన్ని స్థలాలు కావాలి కదా. దేవుడు దిగి వచ్చిన స్థలానికి ఉన్న ప్రాధాన్యత తెలియాలనే మోషే గారికే చెప్పాడు, ఇది పరిశుద్ధ స్థలం, చెప్పులు తీసేయన్నాడు. రోజు తిరుగుతున్నాం కదా ఇక్కడ. అలాగే ఇప్పుడు మేము వచ్చాము ఇక్కడికి, మారుతుందా మాత్రం? నేను నా గొర్రె మేకలు నిత్యము కాళ్ళు మేయుచున్న పొదలు కావా ఇవి? అట్లనే ఇప్పుడు వేయము, కాళ్ళు మండిపోతుంది. అక్కడ అగ్గి రాకముందు వేరు, అగ్గి వచ్చాక వేరు. ఈ హోరేబీ ప్రాంతాలు మేము అనేక ఏండ్లకి ఎరిగినవే ఇప్పుడు కరుగుతూ వస్తే అగ్గి మండిపోతుంది. సీక్రెట్ ప్లేస్, దాని విలువ దానికి ఇవ్వాలా. ఏదో విషయం నీకే బాగా తెలిసినట్టు దేవునికి స్తోత్రం. అంటే రోడ్డు మీద నుంచొని సంచిలో పట్టుకుని ఇలా పట్టుకుని కాస్తున్నాడు. అందరికి అర్థమవుతుంది. చుట్టూ లైన్ కట్టేశారు, కెమెరాలు మొత్తం పెట్టేశారు. ఏంటని అడిగితే ఏం లేదండి, రాబోయే రోజుల్లో స్వచ్ఛమైన గాలి ఉండదని సంచులు వేసుకుంటాను అన్నాడు. మొత్తం కెమెరాలన్నీ పక్క ఎందుకు వచ్చినాయి? రోడ్డు నుంచి నిలబడుకో. ఏంటి అర్థం అవ్వట్లేదు. చివరికి ఒక గంట బాబు మీరు ఏం చేస్తున్నారని అడిగితే, రాబోయే రోజుల్లో స్వచ్ఛమైన గాలి ఉండదు కదా అని సంచులు వేసుకుంటాను కొంచెం గాలి. కొంతమంది పడుతున్న ప్రయాస సులభమని చెప్తాడు. వారి గాలికై ప్రయాసపడతాను ఏమడు, గాలిని మూటకెడతాడు అన్నాడు. నిలబడుకున్నాడు, ఇందులో వేసేస్తాడు. అది చేతికి వచ్చేది ఏముంటుంది, ఇందులో వేసేది ఏముంటుంది అని బుద్ధి ఉంది అసలు అడిగి. అంత వ్యర్థంగా మనుషులు ప్రయాసపడుతున్నారని చెప్పడానికి ఇంకెందుకేం చెప్పాలి చెప్పండి.
మనసు నిండా దేవుని స్థలం, వాగ్దానం భూమి, పరిశుద్ధ స్థలం, అభిషేకించబడ్డ చోటు, దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు దిగి వచ్చిన స్థలం. నా మనసు అక్కడ పెనవేయబడాలి, మా బంధాలు అక్కడ ఉండాలి, మా మూలాలు అక్కడ ఉండాలి, మేము సచ్చినా అక్కడే. ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు వస్తలేదు ప్రజలకి. మీకు సింపుల్గా చెప్తాను, ఆదికాండంలో చెప్పుకున్నాం కదా మనం. యాకోబు మంచం మీద కూర్చొని అందరినీ మొత్తం పిల్లగాలందరూ ఒక్కొక్కరిని ఆశీర్వదించేశాడు కదా. అందరినీ దీవించేసాక 29 వచ్చి ఏమన్నాడు 49లో, నాన్న నేను నా పితరులు పోయిన మార్గాన్ని దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శింపవస్తాడా, నా ఎముకలు తీసుకెళ్ళిపోండి ఎక్కడి నుంచి, నన్ను ఇక్కడ ఉంచకండి. మరి ఎక్కడ పెట్టాలి నాన్నగారు? మక్పేలా గుహలో పెట్టు. అక్కడ ఎందుకని? అక్కడ మా పితరులు, మా నాన్న, మా అమ్మ, మా తాతయ్య చరిత్ర అంతా చెప్పాడు యాకోబు. హేతు కుమారుల వద్ద నుండి ఆ భూమి కొన్నారు. ఆదికాండం 49:29 చివరి దాకా. దాన్ని ఆ స్థలం కొరకు ప్రత్యేకించారు. చచ్చిపోయి ఎక్కడ బాధ పెడితే ఏంటి? ఈ ఐగుప్తులో నా ఎముకలు కూడా ఉండకూడదు, అక్కసేలా ఉండేది అలాగే. జీవుడు వెళ్ళిపోయాక ఈడి ఎక్కడ ఉంటే సుఖం ఏముంది? క్రైస్తవుడికి సమాధి కూడా చాలా ప్రాముఖ్యం అండి. చాలామంది దైవజనులు ప్రభుత్వ నాయకులతో, మంత్రులతో, ఎమ్మెల్యేలతో, పెద్ద పెద్ద వాళ్ళతో బాగా చనువుగా మాట్లాడగలిగిన నిలవుగా ఆ స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఈ 5,000 అప్లికేషన్, 3,000 అప్లికేషన్లు సంతకాలు పెట్టుకోవడం తప్పుతా ఏమండి? క్రైస్తవులకి సమాధుల స్థలం లేదు. ఎక్కడో 1 ఎకరం చూడండి, 2 ఎకరాలు చూడండి, 3 ఎకరాలు చూడండి. సమాధి స్థలంలో సిటీ సెంటర్ లేకపోతే బయట లాస్ ఏమైనా ఉందా? మరి ఎక్కడో స్థలం ఉండాలిగా. దానికి ఒక గోడ కట్టుకొని, దానికి ఒక రోడ్డు వేసుకొని, దానికి ఒక పంపు వేసుకొని అక్కడ నాకు ఒక నెలకు 3,000 సంతకం పెట్టు, 5,000 సంతకం పెట్టు, సౌండ్ సిస్టమ్కి 25,000 ఇయ్యి, కుర్చీలకి 5,000 ఇయ్యి, కిష్మిష్ పంటకి స్టార్ కొని ఇయ్యి, తలకాయలేని సబ్జెక్ట్ పడమ సన్నాసి పనులన్నీ. వాల్యూస్ లేకుండా పోతున్నాయి రోజు రోజుకి. మీరు ఆలోచించిన శ్రద్ధగా. 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారులతో ఈ మాట మాట్లాడతాడు. 50వ అధ్యాయంలో నెక్స్ట్ యోసేపు సేమ్ అంటాడు, మన దేవుడు మనల్ని నిజంగా దర్శించడానికి వస్తాడు, నా ఎముకలు మీరు తీసుకెళ్ళిపోయి అక్కడ పాతి పెట్టండి రా. ఈ లోపే ఇక్కడ పంతెముల్చుకొని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోవాలనుకున్నారు. అవ్వలేదు పని. దేవుడు సమయం ఇంకా రాలేదు. మిగిలిన వారితో వాగ్దానం చేయించుకుంటున్నారు, ప్రమాణం చేయించుకున్నారు, రే నా ఎముకలు తీసుకెళ్ళిపోతానని చెప్పురా. నా ఎముకలు కూడా ఈ ఐగుప్తులో ఉండకూడదని వాళ్ళు అంత కోరుకుంటుంటే, నా ముగింపు అక్కడే ఉండాలని కోరుకుంటుంటే, దేవుడు వాగ్దానం చేసిన స్థలం పట్ల, దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ పట్ల, నిన్ను బలపరిచిన చోటు పట్ల, దేవుడు దిగి వచ్చిన స్థలం పట్ల నీకు ఎట్లాంటి అటాచ్మెంట్ ఏముండదా? నేను చెప్పేది ఎరుసలేము వెళ్ళి మట్టుకొని కొంచెం తినమని కాదు. చిచ్చి నేను మొన్న రోగాలు వస్తాయి. సర్ప సంతానం మట్టి తింటుంది. మనం యేసుప్రభు సంతానం అయితే మనం ఏం చేయాలి? రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇంత మట్టి తెచ్చింది ఉండలు కట్టి బయట ఆరబోసి ఎండబెట్టి సీసాలకు ఎత్తుకుని వడియాలాగా పొద్దున్న లేచి ట్యాబ్లెట్ వేసుకున్నట్టు ఒక మట్టి మూత తినేసి తొందరగా చచ్చిపోతారు. అన్ని పనులు చేయబాకండి. చెరువు మట్టి ఎంత శుభ్రమైన మట్టి, బుద్ధి లేదా? ఇది తెచ్చుకొని తింటాక మీకు. యేసుప్రభు మట్టి తినమన్నాడా? సర్పానికి చెప్పాడు, ఆ బిడ్డల్ని మోసగించవు కనుక నువ్వు పొట్టతో ప్రోగతో మన్ను తిని బతుకుతావని. మేము సర్ప సంతానం రుజువు చేసుకునే తాపత్రయంతో వెళ్ళి తెచ్చుకొని సమాధులు అక్కడ మట్టి తినేస్తున్నారు. తప్పు. నీకంత కర్మే వచ్చింది దరిద్రం. నా శరీరం తిను, నా రక్తం తాగని యేసుప్రభు చెప్తుంటే నేను సమాధులు అక్కడ మట్టే తింటాను. మీరు ఎలా బాగు చేయాలరా మిమ్మల్ని? మంచోళ్ళ మట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మట్టికి మనకి కనెక్షన్ ఏం లేదు. వద్దు అలాంటి మట్టి, సమాధులు కడ మట్టి, చెరువు కడ మట్టి అవన్నీ తినకూడదు మనం. ఆయన శరీరం, ఆయన రక్తం మన పాలి భాగం, మన స్వాస్థ్య భాగం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి అక్కడికి వెళ్ళాలి. కొన్ని మాటలు మీకు చెప్తాను. దేవుని సన్నిధిలో ఉండాలి, రాజనగరంలో ఉండాలి, యెరూషలేములో ఉండాలి. దేవుని పట్ల ఫీలు మీకు తెలియాల. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం ఉన్నా మీ బైబిల్లో? 2వ సమూయేలు 19వ అధ్యాయం
31 నుంచి కొంచెం ఓపిక చదువునానా మంచోడివి. మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రొగెలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 80 సంవత్సరములు వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లయితో సెలవీయగా బర్జిల్లయి, చాలు నాన్న, ఇక ముచ్చటంతా మీకు అర్థమైపోయింది. ఆడు గొడవ ఏంటో తెలిసిపోయింది. ఆ బర్జిల్లయి, ఈ బర్జిల్లయి ఏటి బర్జిల్లయి నాకు గొప్ప బాధ వేసేద్దాను బాబాని. ఇందులో మీరు పట్టుకోవలసిన ₹1 లాజిక్ చెప్తాను వినండి. అమ్మా రేయ్ వినండి రా పిల్లలు, తెగ చదివేస్తున్నారు. గొడవ ఏంటంటే దావీదు తరుమడ్డప్పుడు, రాజ్యమును కోల్పోయినప్పుడు, అరణ్యములో తలదాచుకున్నప్పుడు, స్వకీయుల చేతులను నిరాదరించబడినప్పుడు ఈ బర్జిల్లయి అనేవాడు దావీదుని చేర్చుకుని దావీదుని ఆదరించి దావీదుకి అతనితో ఉన్న వారికి ప్రతిరోజు కూడా ఆహారం పంపుతూ వచ్చాడంట. చాలా కాలం పెట్టాడు. ఇంతకీ అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే బర్జిల్లయి ఐశ్వర్యవంతుడు అనండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. మనం శ్రమలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, ఒక ఐశ్వర్యవంతుడు మనకి ఆహారం పెట్టాడండి. మనం తిరిగి ఎట్లా చెప్తాం? అయ్యా మీరు మమ్మల్ని బాగా చూసుకున్నారు, మమ్మల్ని ఎంతగానో మీరు కనుక మీరు కూడా మా ఇంటికి ఒకసారి భోజనం రావాలి కదా. ఇక్కడ దావీదు అనే డైలాగ్ ఏంటి తెలుసా? నాతో పాటు యెరూషలేమునకు రమ్ము, నా యొద్ద నిన్ను నిలిపి నిన్ను పోషించదను. అయ్యా మొత్తం చదివేస్తున్నారు ఇప్పుడు. అయ్యో నా మాట కూడా వినొచ్చు కదండి బాబు. ఇప్పుడు మీరు పాయింట్ ఏమిటి? ఐశ్వర్యవంతుడు అనండి. రాజుగారు ఏమన్నారు ఇప్పుడు? దావీదు గారు నిన్ను పోషిస్తాను. అసలు ఆ పదం సెట్ అయిద్దా? ఆడెవడో అడవిలో పేదోడు గుడి చేసుకున్నాడు, మనం వెళ్తే 2 గ్లాసులు నీళ్ళు ఇచ్చి స్నానానికి వెన్నీళ్ళు పెట్టి మొదలు పెడితే నీకు ఎందుకు వస్తే మా ఇంటి దగ్గర నేను పోషిస్తాను అనొచ్చు. నిన్నే పోషించిన ఐశ్వర్యవంతుడు కదయ్యా. మీరు మా ఇంటి అతిథిగా కొన్నాళ్ళు ఉండవలను, మా రేంజ్లో మీకు మర్యాదలు చేసేదము, ఇలాంటివి ఏమి లేవు అక్కడ. మీరు రుణము తీర్చుకున్నాడు, మీకు ఆతిథ్యం కోరుచున్నాము, 2 ఇట్లాంటివి లేవు. రా యెరూషలేములో నా ఇంట నిన్ను పోషించదను. నాకు పోషణ కరువేముంది, నేనే నీకు అన్నం పెట్టినాడు కదా. అంటే నీ ఇంట నువ్వు ఐశ్వర్యముతో వెలగవచ్చును, ప్రకాశించవచ్చును. దానికి రాజు గృహములో నీకుండే పోషణకి తేడా ఉంది. అక్కడ భౌతికం, ఇక్కడ ఆధ్యాత్మికం. ఆమేన్ ఆమేన్. అప్పుడు అమాయకంలో బర్జిల్లయి పాపం ఉదార స్వభావం కలిగిన వాడు, తెలివైనవాడు, మంచివాడే, కానీ అమాయకంగా తీర్మానం చేసుకున్నాడు. సార్ నాకు 80 సంవత్సరాలండి, వృద్ధున్నైపోయినండి, నద్దాటి ఇక్కడ దాకా వచ్చానండి, ఇంకా నేను ఎంతకని రాలేనండి. అంతకి ఏం చెప్తున్నాడు? నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నానండి, నాకు ఓపిక అయి కాదు. నాకు ఇప్పుడు ఉప్పు కారం పులుపు చేదు తేడా తెలుస్తుందా? నా నాలుగు అసలు టేస్ట్ లేదు, నేను పెద్ద మనిషిని అయిపోయాను, ఇంకెందుకులేండి, నేనేం సుఖపడతానులేండి. ఎంత అమాయకుడండి, ఎంత అమాయకుడండి. దీని టైటిల్ చెప్పనా? ఇది ఈ అబ్బాయి టైటిల్ మంచివాడి తెలివి తక్కువతనం. బర్జిల్లయి కంటే మంచోడు లేడు, బర్జిల్లయి కంటే తెలివి తక్కువ నిర్ణయం చేసిన వాడు లేడు. అప్పుడు అంతకి కావాలి తన కొడుకుని తీసుకెళ్ళిన వయసులో ఉన్నాడు, బాగా తింటాడు. వీడికి ఎంతసేపు తిండే, నేను తిండెట్టే నాకు తిండి వస్తుంది, నేను తిండెట్టే నాకు తిండి వస్తుంది. ఇంత అమాయకం ఏంటండి? నాకు ఉప్పు కారం పులుపు ఏదో తెలుస్తుంది, నా వయసు అయిపోయింది, ఇంకేం ఎంజాయ్ చేస్తాను, నేను సుఖపడతానులేండి, నా కొడుకుని తీసుకెళ్ళండి, ఆడి తెగ తినేస్తాడు. ఎంత అమాయకం అండి. కొంతమంది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇంట్లో అంతమందిని తీసుకెళ్ళిపోతారు. ఇడిచ్చిన ₹50 500 తినేస్తాడు అక్కడ. మొత్తం 10 మందిని వేసుకెళ్ళి బాబుకి అమ్మకి కూర మళ్ళీ వేసింది 50. అడిగి మనసు ఎలా ఊపుతుంది? ఇప్పుడు ఇంట్లో తెజ్జా కూర్చొని తెగ తినేస్తే పోనీ తలుపులు వేసుకొని పోన్లే పాపం ఆడ అన్నాల నుంచి కడుపు మాడిపోయినాడు, పోనీ తిన్నాయి అనుకుంటాకి. ఇంట్లోనేమో 1/2 కేజీ మాంసం 5 సరిపోద్దా? బయటకు వచ్చి 1/2 కేజీ ఒక్కడు తినేస్తున్నావా? 26 సంవత్సరాలు సర్వే అయింది, నేను ఊరని చెప్పట్లేదు.
మీటింగ్స్లో ఫంక్షన్స్లో కొంతమంది తినే విధానం చూసండి, ఆవిడ తిని అలసిపోవట్లుగా నేను చూసి అలసిపోయా. మీరు నవ్వుతారేటండి, నిజము. నేను అలాగే ఆశ్చర్య, వీడు ఒక్కడ 1/2 కేజీ కూర, మన భార్య పని కొంచెం బలహీనలు 1/2 కేజీ, వీళ్ళందరూ కలిసి కేజీ 2 కేజీలు తినేశారు కదా. ఈ రకంగా వారానికి 2 కేజీలు మాంసం కొనుక్కుంటే ఎంత? 1200, 1300 వారానికి, నెలకి 5,000 రూపాయలు. వీడేం బతుకుతాడు ఇంకా? నెలకి 5,000 రూపాయలు ఒక మాంసానికి పెట్టేస్తే మన మిగతా కూరగాయలు ఉల్లిపాయలు ఆకాశంకి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఈ లెక్కలేసుకొని నేను బీసిపోతున్నాను. బాబో ఇంత ఖర్చా అంటే పాడు చెప్పాడు. ఊరుకో, అంత అమాయకమేం కాదు, అది బయటకు తిని తింటాడు. అలాగా ఇంటి దగ్గర 1/2 కేజీ అందరికీ అదే. నేను చూశానండి బాబు, జనాలు ఇంటర్వ్యూ చేశానండి బాబు. చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అంకుల్ గారు ఉండేవారు, 150 గ్రాములు మాంసం తెచ్చేవాడండి. మళ్ళీ చికెన్ కానీ చేపలు కానీ ఇంకేం జాతకి తేడా బాబు, మటనే 150 గ్రాములు తెచ్చేవాడండి. బాబు గారు 4 పిల్లలు, భార్య భర్తలో 6 150 గ్రాములు తినాలా? ఏసయ్యా, కంటికి కనిపించినంత చిన్న ముక్కలు కోసి కేజీలు కాయగూరలు కలిపెత్తే ఈ 1/2 కేజీ 5 కేజీలకి ఎక్కడన్నా వాసన అంటుకుంటే తినాలేక. ఆదర్శ పురుషుడు, దేవునికి స్తోత్రం. మరి ఫంక్షన్కి వస్తే బాబు చెలరేగిపోతాడు, అడొకటి తినేతాడు కేజీ. నేను చెప్పే సువార్త ఏంటంటే బిడ్డలారా, తిండి తగ్గించాలా. పోనీ తగ్గించలేని పరిస్థితి, ఇంట్లో తలుపులేసుకుని తిని, ఏదైనా కూటానికి వెళ్ళినప్పుడో, ఫంక్షన్కి వెళ్ళినప్పుడో, పెళ్ళికి వెళ్ళినప్పుడో ఎలాగైనా నువ్వు వేసిన 100 రూపాయలు గిట్టించాలని మాత్రం ప్రయాసపడొద్దని నేను కోరుకుంటున్నాను. నువ్వు ప్రభువునందు ప్రయాసపడు, ప్లేటు వద్ద కాదు. దేవునికి స్తోత్రం. ఎంత ఓపికండి, ఎంత బఫే పెడితే మటుకు 50 సార్లు వెళ్ళిపోతా పెట్టరా. ఇదే తిండి నాశనంగా. పద్దాకెళ్ళిపోవటమే. మళ్ళీ ఇందులో ఈ అమాయకత్వం మాటను ఒక పనికి మాలిన దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట పాపిష్టి కార్యము కలదు. అదేమనగా సకాన సగం వదిలేసి పడేయటం. చిత్తక్కుట్టేలా పెద్ద నాకు ఒక్కొక్కడిని చాలా తప్పది. వేల మంది, లక్షల మంది ఆహారం లేక నాశనం అయిపోతున్నారు, నల్లడిపోతున్నారు తిండి లేక. గడిచి గడ్డకి ఎక్కిన పనికి మాలి పనులు చేయబోకండి ఎవడ కూడా. ఒకసారి అయితే 100 సార్లు వేసుకొని ఓపిక మండిపోని వెళ్ళి, కానీ ప్లేట్ కడిగేసినట్టు అంతే. అంటే కూర్చొని నాకేమని కాదు, క్రమంగా తినాలి, పద్ధతిగా తినాలి. అసహ్యంగా అడ్డగోలుగా కొంచెం కూర వదిలేయటం, మళ్ళీ ఇంకోటి వేసుకోవడం, దాన్ని కొంచెం కెలికి ఉడిగలేయటం, వెంట మీద కోడి తవ్వుకొని తిన్నట్టు తినటం కాదు. పద్ధతిగా తినాలి తిండి. సమస్తము క్రమముగా మర్యాదగా వచ్చిన అక్కడ పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దావీదుకు నేను అన్నం పెట్టాను కాబట్టి దావీదు నాకు మళ్ళీ అన్నం పెడతాను అంటున్నాడు. ఇంక ఈ వయసులో నాకు అన్నం ఎందుకు లేన్నాడు అమాయకుడు. వారు బాబు తిండి కాదురా కాన్సెప్ట్. నువ్వు చివరికి వచ్చేసావు కాబట్టి మరీ ఎక్కువగా పిలుస్తున్నాడు. నువ్వు ఎక్కడో దిక్కుని చచ్చిపోకూడదు, నీ జీవితం ఎక్కడో ముగించబడకూడదు. నువ్వు దావీదు పట్టణంలోనికి రావాలి, బెత్లెహేములోనికి రావాలి, వాగ్దాన స్థలంలోనికి రావాలి, దేవుడు దర్శించే చోటికి రావాలి. నీ చివరి కాలం అక్కడ వెళ్ళిపోవాలి. నువ్వు అమాయక తిండి గురించి మాట్లాడతావంటే నాకు ఉప్పు పులుపు కారం తెలుస్తుందా, ఇంకెందుకు చచ్చిపోతాను, నా కొడుకుని తీసుకెళ్తాడు, తెగ తినేస్తాడు, ఊరుగా ఏం మాట్లాడుతున్నావు. రాజనగరంలో రాజు బల్ల వద్ద భోజనం చేసే సమున్నతమైన భాగ్యాన్ని, గౌరవాన్ని బర్జిల్లై అమాయకంగా వదులుకున్నాడు. మెఫీబోషెతు కాలు లేకపోతే పోయి ఏ క్లాస్ నిర్ణయం తీసుకున్నాడు. సదాకాలం రాజు బల్ల యొద్ద రాజకుమారులో ఒకడైనట్టుగా భోజనం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నాకు ఆ పదం ఎంత ఇష్టం అనుకున్నావు. రాజకుమారులో ఒకడైనట్టుగా అంటే అది కాదు, అది రాజకుమారుడు కాదు, కానీ వాళ్ళతో సమానం అయిపోయాడు. దేవుని బల్ల యొద్దకు రాగలిగితే నీకు విలువ పెరుగుద్ది నాన్న, నీ గౌరవం పెరుగుద్ది. పరిశుద్ధులోకనికి చేర్చబడుతున్నావు, జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడుతున్నావు, దూతలకు మించిన భాగ్యాన్ని పొందుకుంటున్నావు, పునరుత్థానం ఖాయం అవుతుంది, బోరమోగితే లేపబడతావు. ఇన్ని ఆధిక్యతలు ఒక దగ్గర పెట్టుకొని పిచ్చిమొహం వేసుకొని 5 నెలలు కాబట్టి మళ్ళీ నెలలు తింటాను, తిను బిర్యానీ వెళ్ళి అదేమో తింటారు లోకం మీద తిండి. ఏమని శరీరం
దేవుని బల్ల, దేవుని సన్నిధి సదాకాలము నా యొద్ద ఉంచి నన్ను పోషించదనంటే నాకు అంత టేస్ట్లు పెద్దగా తెలియదండి. ఎవరికా మైండ్ దాని చుట్టూ తిరక్క ఇవన్నీ, నా జీవితం అక్కడ వెళ్ళిపోవాలి, నా జీవితం అక్కడే ముగించబడిపోవాలి, ఆ సన్నిధిలో ఉండాలి, ఆ స్థలంలో ఉండాలి, ఆ టైపు కాదు. మొదట దేవుని మందిరం, దాని చుట్టూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటల మీద ఆలకిస్తున్నారా? దయచేసి దేవుని చుట్టూ మన నిర్ణయాలు కేంద్రీకృతమై ఉంటాయి కదా. నెక్స్ట్ దైవజనుల చుట్టూ మన నిర్ణయాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఇది మీరు అర్థం చేసుకోకపోతే, దీన్ని స్వీకరించకపోతే, సీరియస్గా పాటించకపోతే మూర్ఖించి కొండ ఎక్కటమే అవుద్ది. ఇంకెంతకన్నా తేటకి ఇంకేం చెప్తాను నేను? వాళ్ళు ధైర్యం అనుకున్నారు, వారు తెగింపు అనుకున్నారు, వారు టాలెంట్ అనుకున్నారు, కానీ అది మూర్ఖత్వం అని ప్రభు చెప్పారు. మీ నివాసమే కాదు, మీ సకల ప్రయాణములు అలాగే దిగవలెను, అలాగే సాగవలెను. ఎందుకు ఇదంతా? 7 జాతుల వారిని తరిమి కొట్టాలి మనం, వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి మనం, ఓ క్రమబద్ధమైన న్యాయబద్ధమైన పోరాటం చేయాలి మనం. 400 సంవత్సరాలుగా తిష్ట వేసుకొని కూర్చొని తింటూ ఆక్రమించుకొని శత్రువుని వేళ్లతో పెళ్లగించాలి. ఇది ఒక అద్భుతమైన పోరాటం ఉంది. ముందు మనం సరే అయితే యుద్ధానికి వెళ్ళాలంటే ముందు సైనికుడు తర్ఫీదు పొందాలి, శిక్షణ పొందాలి, ఫిట్గా ఉండాలి, సరైన ఆయుధాలు కలిగి ఉండాలి, వాటిని వాడటం రావాలి. ఇదిగో ఆ కసరత్తులో, ఆ సిద్ధపాట్ల భాగమే ఈ ఉపదేశం. ఈ నడుమ యెహోవా ఉండాలి, మీకును యెహోవాకి నడుమ లేవీయులు ఉండాలి. అందుకని యోహాను మొదటి పత్రిక 1:3 ఏమన్నాడు? మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తుకున్నది, అయితే మాతో మీకు సహవాసము కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్పుచున్నాం. ఆల్రెడీ మనకి దేవునితో సహవాసం ఉంది, ఉండాల్సింది ఎవరితో? దైవజనుడితో. అది కూడా బెల్లో బ్యాడ్జో బ్యాగో ఉన్నటితో కాదు. ఆది నుండి ఏది వింటూ ఏది నాను చూచితుమో, ఏ జీవవాక్యం నేను కనుగొంటిమో ఆ వాక్యం మీకు చెబుతున్నా. ఆ వాక్య ప్రత్యక్షత ఎవరికొంది? ఆ వాక్యంతో స్నేహం ఎవరికొంది? ఆ వాక్యపు అనుభవాలు ఎవరికొన్నాయి? వారితో కలగాలి. కనుక నేను ఈ దినం మిమ్మల్ని కోరుతున్నది ఒకటే, దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని పని, దేవుని సేవ, ఇవి మనకి ప్రథమం అవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. లేకపోతే సెట్ అవ్వదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కష్టార్జితం, నీ ఉద్యోగం, నీ కష్టం, నీ తెలివి, నీ డబ్బు, ఒక చెట్టు కవరా బాబు, అడవిలో ఉన్న ఎడారిలో ఉన్నావు నువ్వు, చెట్టు నీడ కూడా ఉండదు, నీరు దొరకదు, అలాంటి ఎడారిలో ఉన్నాం మనం. పంపితే దేవుడు పంపాలి మన్నా, ఇస్తే దేవుడు ఇవ్వాలి నీళ్ళు, వస్తే దేవుడు రావాలి తోడు, కప్పితే దేవుడు కప్పాలి మేఘం, చూపితే అగ్ని చూపాలి దారి. ఇక్కడ అంతా దైవికంగా జరగాలి తప్ప ఐగుప్తు దాటిన మనకు, ఎడారి మధ్యలో ఉన్న మనకు, వాగ్దాన దేశం చేరాల్సిన మనకి, పోరాటాలు చేయాల్సిన మనకి ఇక్కడ లోకల్కి ఏమి దొరకదు. అనుక్షణం పరలోకంపై ఆధారపడి బతకాలి మనం. మనం అలాంటి పరిస్థితుల్లో మనకి పరలోకం నుంచి అన్నీ రావాల్సి వచ్చినప్పుడు గుడారం ప్రధానం కదా. అక్కడ దీపం ఆగిపోకూడదుగా, అక్కడ పొగ ఆరకూడదుగా, అక్కడ అగ్ని ఆరకూడదుగా, ఇవన్నీ చేసేది లేవీలుగా, అందుకని వాళ్ళకి సరిపడా మేత పెట్టాలిగా. సిస్టమ్ అది కదా. బండిలో ఆయిల్ కొట్టించినప్పుడు అనవసరంగా నేను డబ్బులు తగ్గ చేస్తున్నాను, అనవసరంగా పెట్రోల్ పోసి చేస్తున్నాను, రోజు 100 రూపాయలు వేసి చేస్తున్నాను, మరి కూర్చొని ఇవి వెళ్ళిపోతున్నావు. ఎన్నో బళ్ళు ఓడించేస్తున్నావు, నడిచేట్లు దాటిపోతున్నావు, సూచన అవుతున్నావు. ఇవన్నీ ఎలా వస్తాయి? మరి అందులో పొత్తిన వస్తుంది. దేవునికి స్తోత్రం. అంచేత దయచేసి అర్థం చేసుకోండి, పాయింట్ పట్టుకోండి. అది నేను చెప్పేది. ఇంటికెళ్ళి ఒక పేపర్ తీసుకొని నేను గీసినట్టు చిన్నలు గీసుకోండి. ప్రత్యక్ష గుడారం, ఆ తర్వాత లేవీల పాలెము,
ఆ తర్వాత ఇశ్రాయేలులో పాలెం. ఆమేన్, హల్లెలూయా. మంది బర్జీలే బ్యాచే, మెతూషెల మెఫీబోషెత్ బ్యాచా? ఆలోచించుకోండి. సదాకాలము రాజు బల్ల ఎత్తు మనం ఉండాలి. యాకోబులాగా యోసేపులా చస్తే అక్కడ చావాలి, నా ఎముకలు కూడా ఇక్కడ ఉండకూడదు అన్నంత కసి మనకు ఉండాలి. వాగ్దాన దేశం చుట్టూ, ఆ నిబంధన చుట్టూ దేవుడు దిగి వస్తాడు. అక్కడికి దేవుడు కోరుకున్నాడది దేవుడు వాగ్దానం చేశాడు. మా పితరులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి దేవుడు అక్కడ పెట్టాడు. నిజానికి కల్దీల దేశం ఊరనే ఊరు మాది. దేవుడు అంత క్యాన్సిల్ చేశాడు, ఎక్కడ పెట్టాడు. కనుక మేము అక్కడే ఉండాలి, మేము అక్కడే చచ్చిపోవాలి. ఏదో కరువు వచ్చి అవసరం చూడు వచ్చాం కానీ మేము అక్కడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ అనుకున్నాం కానీ కుదరలేదు, ఇక్కడ చచ్చిపోతున్నాను, నువ్వు తీసుకెళ్ళిపోయినా ఎముకల్ని, ఇక్కడ ఉండకూడదు. నాకు సంబంధించింది ఏది బయట ఉండకూడదు. నాకు సంబంధించినవన్నీ అక్కడే, ఆ గుడారం అక్కడే ఆ వాగ్దాన దేశం. చర్చ్తో నీ అటాచ్మెంట్ అంత పెరగాలి. అంటే ఇక్కడ ఇంటి దగ్గరలో ఉన్నామండి, ఖాళీ ఉన్నప్పుడు వస్తున్నామండి, మరి మారిపోతే ఇంకో జరిగిన ఓరి బాబు అసలుకే మారిపోతావు, నీకు తెలీదు. అప్పుడు ఎట్టిపోతావు? నిన్ను ఎవడు చేర్చుకుంటాడు? మొదటి దేవుడు, తర్వాత దైవజనుడు, తర్వాత నేను. ఈ క్రమంలో మీ పర్సనల్ లైఫ్ని, మీ స్పిరిచువల్ లైఫ్ని బిల్డ్ చేసుకుంటూ రండి. అలాగే నివసించాలి, అలాగే సాగాలి. కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం.